ప్రజల పక్షాన మాట్లాడేది ప్రతిపక్షమేనన్నారు బొత్స సత్యనారాయణ. అలాంటి హోదా తమకు ఇవ్వకుండా గొంతు నొక్కాలని చూడటం సరికాదు అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే వస్తుందని, ఎవరో ఇస్తే రాదని ఏపీ డిప్యూటీ సీఎం కౌంటర్ ఇచ్చారు. ఓట్ల సంఖ్యను ప్రకారం ప్రతిపక్ష హోదా కావాలి అంటే జగన్ జర్మనీ వెళ్ళాలి అన్నారు పవన్. ప్రతిపక్షం అంటే అది ప్రజల పక్షం, ప్రజల వాడిని వినిపించేది ప్రతిపక్షం, వచ్చిన ఇబ్బందులు చెప్పేది ప్రతిపక్షం, ప్రజలు పడుతున్న కష్టాలను తెలియచెప్పేది ప్రతిబింబించేది ప్రతిపక్షం. సభలో ఉండే రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం, రెండు ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి వాళ్ళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తుంది ఏంటంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాలను అడ్డుకుంటాం అని. ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ.